కంపెనీకి వచ్చే లాభాల్లో 66% సమాజ సేవకి ఖర్చు చేసే కంపెనీ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది కేవలం టాటా గ్రూప్ మాత్రమే. టాటా ఈ పేరు తెలియని భారతీయుడు ఉండడు. ఉప్పు నుంచి ఉక్కు వరకు, టీ నుంచి ట్రక్స్ వరకు ఇలా ప్రతి దాంట్లో టాటా పేరు వినబడుతుంది. 6 లక్షల కోట్ల రూపాయలతో సుమారుగా 7 లక్షల ఎంప్లాయీస్ తో మన దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యంగా టాటా కంపెనీ మొదటి స్థానంలో నిలిచింది. ఇంత పెద్ద కంపెనీని విజయవంతంగా నడిపిస్తున్న వ్యక్తి రతన్ టాటా. దేశంలోనే అతిపెద్ద కంపెనీలు అయినటువంటి రిలయన్స్, ఆదిత్య బిర్లా ఈ రెండు కలిపిన కూడా వాటికన్నా టాటా గ్రూప్ పెద్దది. ఎంత పెద్ద కంపెనీ అయినా గానీ ఏనాడు అత్యంత ధనవంతులైన జాబితాలో రతన్ టాటా గారి పేరు ఉండదు. ఎందుకంటే టాటా గ్రూప్ కి వచ్చే లాభాల్లో 62% టాటా ట్రస్ట్ ద్వారా స్వచ్ఛంద సేవలకే వెళ్తుంది. అందువల్ల టాటా గ్రూప్ విలువ 6 లక్షల కోట్ల కన్నా ఎక్కువే ఉన్నప్పటికీ రతన్ టాటా గారి ఆస్తి కేవలం 5,300 కోట్లు మాత్రమే ఉంది. కంపెనీకి వచ్చే లాభాల్లో 66% సమాజ సేవకి ఖర్చు చేసే కంపెనీ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది కేవలం టాటా గ్రూప్ మాత్రమే. ఒకవేళ ఆస్తంతా సేవా సంస్థలకు కాకుండా రతన్ టాటా గారికి చెందినట్టయితే ప్రపంచ ధనవంతుల జాబితాలో మొదటి 3లో రతన్ టాటా గారు ఖచ్చితంగా ఉండేవారు. అలాగే సుమారు 150 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ టాటా గ్రూప్ గురించి, అలానే ఈ టాటా గ్రూప్ లో రతన్ టాటా గారి పాత్ర ఏంటో చూద్దాం. టాటా గ్రూప్ మొదటగా ఒక కాటన్ మిల్ తో ప్రారంభమైంది. జంషెడ్జీ టాటా అనే వ్యక్తి ఈ కంపెనీని 1868లో స్థాపించారు. తరతరాలుగా చేతులు మారుతూ వచ్చింది. మన దేశంలో మొట్టమొదటిసారిగా ఎయిర్లైన్స్ కంపెనీని స్టార్ట్ చేసింది టాటా. ఇప్పుడు ఎయిర్ ఇండియా అని చెప్పుకుంటున్న ఎయిర్లైన్స్ మొదట టాటా ఎయిర్లైన్స్ గా ఉండేది. కానీ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అది ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లిపోయింది. ఎయిర్లైన్సే కాదు, ఏషియాలోనే మొట్టమొదటి స్టీల్ కంపెనీ, అలాగే మన దేశంలోనే మొట్టమొదటి హోటల్ అయినటువంటి తాజ్ హోటల్ ని స్థాపించింది టాటా గ్రూప్ వాళ్ళే. ఇలా మన దేశానికి టాటా గ్రూప్ ఎన్నో కొత్త వ్యాపారాలను పరిచయం చేశారు. వీళ్ళందరిలోనూ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రతన్ టాటా గురించి. రతన్ టాటా గారు డిసెంబర్ 28, 1937వ సంవత్సరంలో భారతదేశంలోనే ఒక ధనిక కుటుంబంలో జన్మించారు. ఈయనకి 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తల్లిదండ్రులు విడిపోవడం జరిగింది. దానితో ఈయన వాళ్ళ నాన్నమ్మ దగ్గర పెరిగారు. అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. వెంటనే ఐబిఎం కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కానీ జేఆర్డి టాటా రతన్ టాటాని ఇండియాకి వచ్చి టాటా స్టీల్ లో చేరమని సలహా ఇవ్వడంతో అమెరికా నుండి ఇండియా వచ్చి జంషెద్పూర్ టాటా స్టీల్ ప్లాంట్ లో అప్రెంటిస్ గా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. మీరు గాని ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంటే జంషెద్పూర్ లోని టాటా స్టీల్ ప్లాంట్ అని మెన్షన్ చేయడం జరిగింది. జంషెద్పూర్ అనేది జార్ఖండ్ లోని ఒక సిటీ పేరు. ఈ సిటీని టాటా నగర్ అని కూడా పిలుస్తారు. దీనికి ఈ పేరు ఎలా వచ్చిందంటే టాటా గ్రూప్ ఫౌండర్ అయిన జంషెడ్జీ టాటా ఈ ప్లేస్ లో 1912లో టాటా స్టీల్ ప్లాంట్ ని స్థాపించడం జరిగింది. ఇప్పటి నుంచి మొదలైన ఆ ఊరు డెవలప్మెంట్ దాన్ని ఒక సిటీగా మార్చి ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ హబ్ గా చేసింది. దానితో ఆ ఊరు ప్రజలు ఆయన మీద గౌరవంతో ఆ ఊరికి ఆయన పేరు పెట్టుకున్నారు. అప్పటి నుంచి ఆ ఊరు పేరు జంషెద్పూర్ అయింది. కొంతమంది దీన్ని టాటా నగర్ అని పిలుస్తారు. రతన్ టాటా గారు ఈ స్టీల్ ప్లాంట్ లో కొన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత 1991లో జేఆర్డి టాటా రతన్ టాటాని టాటా గ్రూప్ చైర్మన్ గా నియమించారు. 1998లో కారు బిజినెస్ లో భాగంగా ఇండికా ని స్థాపించడం జరిగింది. ఫస్ట్ ఇయర్ లో నష్టాల్లో ఉండడంతో అమెరికా దేశానికి చెందిన ఫార్డ్ కంపెనీకి అమ్మాలనుకున్నారు. దీని గురించి మాట్లాడడానికి రతన్ టాటా గారు ఆయన అఫీషియల్స్ ని తీసుకుని అమెరికాలోని ఫార్డ్ కంపెనీ దగ్గరికి వెళ్లడం జరిగింది. ఫార్డ్ కంపెనీ వాళ్ళు టాటా మోటార్స్ ని కొనకపోగా వాళ్ళు టాటా అఫీషియల్స్ ని అవమానించడం జరిగింది. దానితో కొన్ని సంవత్సరాల సమయంలోనే టాటా ఇండికా నష్టాల నుంచి లాభాల బాట పట్టింది. ఏ కంపెనీ అయితే టాటా మోటార్స్ ని అవమానించిందో అదే ఫార్డ్ కంపెనీలో మోస్ట్ లగ్జరియస్ కార్స్ అయిన జాగ్వార్, ల్యాండ్ రోవర్ భారీగా నష్టాల్లో ఉన్నప్పుడు టాటా మోటార్స్ ఆ రెండింటిని కొనడం జరిగింది. ఇంగ్లాండ్ కి చెందిన టెట్లీ టీ కంపెనీని టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ లో కలుపుకుని ప్రపంచంలోనే టాటా టీ రెండో అతిపెద్ద టీ కంపెనీగా ఎదిగింది. కేవలం భారతదేశానికి మాత్రమే చెందిన టాటా గ్రూప్ రతన్ టాటా కంట్రోల్ లోకి వెళ్ళాక ఇంటర్నేషనల్ గా ఎదగడం మొదలయ్యింది. 1 కాదు 2 కాదు, ఏకంగా ఇతర దేశాలకు చెందిన 22కు పైగా మల్టీనేషనల్ కంపెనీలను కలుపుకుని టాటా గ్రూప్ ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ గా ఎదిగింది. పేద మధ్య తరగతి వాళ్ళకి అందుబాటులోకి ఉండేలాగా ₹1,00,000లోనే కారును అమ్మడం జరిగింది. ప్రపంచంలోనే చీపెస్ట్ కార్ గా నానో కార్ రికార్డు అందుకుంది. కానీ కొన్ని కారణాల వల్ల నానో కార్ మార్కెట్ లో ఫెయిల్ అవడం జరిగింది. రతన్ టాటా గారు పెళ్లి చేసుకోలేదు. అమెరికాలో ఒక అమ్మాయిని ప్రేమించినా కానీ కొన్ని కారణాల వల్ల పెళ్లి చేసుకోవడం కుదరలేదు. యువతను ఎంకరేజ్ చేయడం కోసం స్నాప్డీల్, పేటిఎం, కార్డేకో, ఓలా ఇలా 39కి పైగా స్టార్ట్అప్స్ ను పెట్టి యువతని ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. భారతీయులలో టాటా అంటే ఒక నమ్మకమైన బ్రాండ్ గా స్థిరపడిపోయింది. నిజాయితీ, నైతిక విలువలు ఉన్న కంపెనీగా టాటా గ్రూప్ ని ప్రజలు భావిస్తారు. ఈయన చేసిన ఎన్నో సేవలకు గాను భారత ప్రభుత్వం పద్మభూషణ్, పద్మ విభూషణ్ తో రతన్ టాటా గారిని సత్కరించుకోవడం జరిగింది. టాటా అంటే విలువలను పాటించే ఒక బ్రాండ్ అనే నమ్మకాన్ని ఇప్పటికీ ప్రజల మనసులో నిలపడంలో 100% విజయం సాధించారని చెప్పుకోవచ్చు. అలాంటి రతన్ టాటా గారు 2024 అక్టోబర్ 9న మరణించడం జరిగింది. ఇది రతన్ టాటా గారి లైఫ్ స్టోరీ. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.